అందరికీ నమస్కారం. ఈ వీడియోలో తాజ్‌మహల్‌ని సందర్శించడానికి వెళ్తున్నాం. మనం ముందు వీడియోలో చెప్పుకున్నట్లుగా ముందుగా ఆగ్రాలోని తాజ్‌మహల్‌ని సందర్శించి ఆ తర్వాత ఆగ్రా కోటను సందర్శిద్దాం అనుకున్నాం. కానీ ముందుగా ఆగ్రా కోటను సందర్శించిన తర్వాత తాజ్‌మహల్‌ని సందర్శిస్తున్నాం. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ మార్గం గుండా వెళ్తే వెస్ట్ గేట్ అనేటువంటి ద్వారం గుండా మనం వెళ్ళవచ్చు. ఇక్కడ నుంచి మనకి దాదాపుగా 100 మీటర్ల దూరంలో ఉంటుంది తాజ్‌మహల్. ఈ మార్గం గుండా కాస్త ముందుకు వెళ్ళి అటు పక్కగా వెళ్తే ఎడమ వైపున టికెట్ కౌంటర్ అనేది ఉంటుంది. నేను టికెట్ కౌంటర్ తీసుకొని అక్కడి నుంచి మనం కాస్త ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. ఈ ప్రదేశం అంతా కూడా రక్షిత స్మారక ప్రదేశం కాబట్టి ఇక్కడ అంతా కూడా భద్రత అది కూడా చాలా కట్టుదిట్టంగా ఉంటుంది. ఇక్కడ కూడా ఆగ్రా కోటకి ఎంతైతే టికెట్ వసూలు చేస్తున్నారో తాజ్‌మహల్ కూడా దాదాపుగా 50 రూపాయల టికెట్ వసూలు చేస్తున్నారు. ఈ లైన్లో వెళ్తున్నప్పుడే చెకింగ్లు అవి చేసి బయటికి పంపిస్తారు. అక్కడి నుంచి కాస్త కుడివైపు వెళ్ళి ఎడమవైపు తిరిగితే ఈ మార్గంలోనికి ప్రవేశిస్తాం. తాజ్‌మహల్ ఒక అద్భుతమైన పాలరాతి కట్టడం. భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోనే అద్భుతమైన కట్టడాల్లో ఇది ఒకటి. 7 ప్రపంచ వింతల్లో ఒకటని కట్టడం మన భారతదేశంలోనే ఉండటం మనకు గర్వకారణం. ఈ అద్భుతమైన కట్టడం భారతదేశంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఆగ్రా పట్టణంలో యమునా నది ఒడ్డున ఉంది. ఈ అద్భుతమైన పాలరాతి కట్టడం సమీప రైల్వే స్టేషన్ అయినటువంటి ఆగ్రా కంటోన్మెంట్ నుండి 6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్నది తాజ్‌మహల్కి లోపలికి వెళ్ళడానికి ప్రధాన ద్వారం. ఈ ద్వారాన్నే లేదా ఈ దర్వాజానే దర్వాజా-ఏ-రౌజా అని పిలుస్తారు. ఈ ద్వారం గుండానే మనం తాజ్‌మహల్ లోపలికి అంటే తాజ్‌మహల్ వద్దకు వెళ్ళడానికి మార్గం అనేది కనిపిస్తుంది. సాధారణంగా మనకు ఆగ్రా అనగానే ముందుగా గుర్తు వచ్చేది ఈ తాజ్‌మహలే. చిన్నప్పటి నుండి తాజ్‌మహల్ గురించి వినడం చదవడంతో జీవితంలో ఒక్కసారైనా సందర్శించాలని అనుకునేవాడిని. అలా అనుకున్నది ఇన్నేళ్లకు చూడటం చాలా అద్భుతంగా అనిపిస్తోంది. ఈ పాలరాతి అద్భుతాన్ని సందర్శించడానికి పర్యాటకులు విశేషంగా వస్తూ ఉంటారు. మన దేశంలోనే వివిధ ప్రాంతాల నుండే కాకుండా దేశ విదేశాల నుండి ఎక్కువ సంఖ్యలో పర్యాటకులు రావడం చాలా గర్వించదగ్గ విషయం. ఈ స్మారక కట్టడాన్ని మొఘలు చక్రవర్తి అయినటువంటి అక్బర్ మనవడు షాజహాన్ తన భార్య ముంతాజ్ జ్ఞాపకార్థం నిర్మించాడని చెప్తారు. 1631 సంవత్సరంలో షాజహాన్ చక్రవర్తిగా ఉన్న కాలంలో మొఘల్ సామ్రాజ్యం గొప్ప సంపదతో నిండి ఉండేది. ఆ సమయంలో షాజహాన్ భార్య ముంతాజ్ వారి 14వ సంతానానికి జన్మనిస్తూ మరణించడంతో విచారంతో నిండిపోయాడు. తన భార్య కోరిక మేరకు ఈ అద్భుతమైన పాలరాతి కట్టడాన్ని నిర్మించాడు. ఢిల్లీలోని హుమాయూన్ సమాధికి అలాగే ఇక్కడ మీరు చూస్తున్న తాజ్‌మహల్కు చాలా దగ్గర పోలికలున్నాయి. ఇందులో ఒకటి భార్య భర్త కోసం, మరొకటి భర్త భార్య కోసం నిర్మించిన కట్టడాలుగా మనం చెప్పుకోవచ్చు. తాజ్‌మహల్ కట్టడాన్ని 1983లో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా కొనియాడబడిన వాటిలో ఒక దివ్యమైన ప్రపంచ పూర్వ సంస్కృతిగా వర్ణించబడింది. తెల్లని పాలరాతితో నిర్మించిన ఈ కట్టడం ఒక మిశ్రమ సమన్వయ నిర్మాణం. ఈ కట్టడం 1632లో మొదలై 1653లో పూర్తయింది. షాజహాన్ ఎక్కువగా తెల్లని పాలరాతితో కూడిన నిర్మాణాలు చేపట్టారని దీన్ని బట్టి మనకి స్పష్టమవుతుంది. ఈ తాజ్‌మహల్ నిర్మాణం ఢిల్లీలోని హుమాయూన్ సమాధి కట్టడం నుండి ప్రేరణ పొందింది. తాజ్‌మహల్ పర్షియా నిర్మాణ శాస్త్రం, తొలినాటి మొఘల్ నిర్మాణ శాస్త్రాల యొక్క రూపకల్పన సంప్రదాయంలో విస్తరించబడింది. ఈ కట్టడం యొక్క ప్రధాన ఆకర్షణ సమాధి. 4 మూలల 4 మినార్లు, అలాగే ప్రధాన కట్టడం పైన గోపురం వంటి నిర్మాణం చూపరులను అబ్బురపరుస్తుంది. సాధారణంగా ఈ సమాధి నిర్మాణాలు ఢిల్లీలో కానీ ఎక్కడ చూసినా కానీ మనకి ఇటువైపు నుండి చూసినా ఈ నిర్మాణాలు ఒకే విధంగా కనిపించడం అనేది విశేషం. ఈ తాజ్‌మహల్ సముదాయంలో మరొక ఆకర్షణ తాజ్‌మహల్ చుట్టూతా ఉన్నటువంటి తోటలు. ఈ నిర్మాణం దాదాపుగా 300 మీటర్లు. ఈ ప్రదేశాన్ని అంతటిని కూడా చార్బాగ్ లేదా మొఘల్ ఉద్యానం అని పిలుస్తారు. తాజ్‌మహల్కు 3 వైపులా యుద్ధ సామగ్రితో నిండిన ఎరుపు ఇసుకరాయి గోడలు ఉన్నాయన్నమాట. ఇక 4వ వైపు యమున నది ప్రవహిస్తూ ఉంటుంది. తాజ్‌మహల్ నిర్మాణం పూర్తయిన కొద్ది కాలానికే షాజహాన్ కొడుకు ఔరంగజేబు షాజహాన్ను సామ్రాజ్యాధికారం నుండి తొలగించి ఆగ్రా కోటకు దగ్గరలో ఉన్నటువంటి గృహ నిర్బంధం చేశాడు. షాజహాన్ మరణించిన తరువాత అతని భార్య ముంతాజ్ సమాధి పక్కనే అతన్ని కూడా పూడ్చిపెట్టారు.
1857 సిపాయిల తిరుగుబాటు కాలంలో బ్రిటిష్ సైన్యం తాజ్మహల్ను నాశనం చేశారు. దాని గోడల నుండి రత్న ఖచితాలను, వైడూర్యాలను పెరికివేశారు. ఔరంగాబాద్లో ఉన్నటువంటి బీబీ కా మక్బారా, బంగ్లాదేశ్లోని తాజ్మహల్ కూడా తాజ్మహల్ నుండి ప్రేరణ పొంది నిర్మించారు.